వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు తమ నాణ్యమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వివోఏల సంఘం కోల్చారం మండలం అధ్యక్షురాలు మంజుల, ఉపాధ్యక్షులు నర్సింహులు, కార్యదర్శి అశోక్ అన్నారు. కోల్చారం ఐకేపీ కార్యాలయం ముందు ఐకేపీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన వివోఏల నిరవధిక దీక్ష బుధవారం నాటికి 10వ రోజుకు చేరింది. ఉద్యోగ భద్రతతో పాటు తమ నాణ్యమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘం అధ్యక్షురాలు మంజుల, అశోక్, నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు యాదగిరి, గీత, పద్మ, భారతి, శమంత, స్వరూప, సంతోషి, శ్యామల, మౌనిక, సుమలత, మంజుల తదితరులు పాల్గొన్నారు. పదవ రోజు సమ్మె జేఏసీ పిలుపు కొరకు మా డిమాండ్స్ ఏమిటి అంటే వివోఏల కనీస వేతనము 20,000 రూపాయలు ఇవ్వాలి, సెరుపు ఉద్యోగులుగా గుర్తించాలి, అర్హులైన వివోలను పదోన్నతి కల్పించాలి, వివోఏలకు సాధారణ ఆరోగ్య బీమా కల్పించాలి 20 లక్షలు, ట్యాబ్ సౌకర్యం కల్పించాలి, జీవో నంబర్ 58ను సవరించాలి. గవర్నమెంట్కు మా డిమాండ్స్ ఏంటంటే పనికి తగ్గ పారితోషికం ఇవ్వాలని గవర్నమెంట్ను కోరడం జరుగుతుంది. ఐక్యత మరి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మండల ఆఫీసు ముంగట మేము వివోఏలము 10వ రోజు కూర్చోవడం జరుగుతుంది. అయితే మా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా మరి ఏమున్నాయంటే మాకు కనీస వేతనము 26,000 గవర్నమెంట్ ఇవ్వాలి, అట్లనే హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి, సామాజిక భద్రత కల్పించాలి. మాకు ఆ సెరుపు నుంచి వచ్చినటువంటి 5,000 రూపాయలు నేరుగా మా ఖాతాలకు జమ అయ్యేటట్టు గవర్నమెంట్ చూడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు అనేక సమస్యలు ఉన్నాయి. ఏంటంటే పనులు బాగా చెప్తా ఉన్నారు, నిత్యావసరాలు పెరిగిపోతూ ఉన్నాయి, మాకు కానీ ఆ జీతం సరిపోతలేదు. 5,000 రూపాయలు పనులు రోజు రోజు ఎక్కువ చెప్తా ఉన్నారు. కాబట్టి ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి వచ్చినా కానీ అవి నేరుగా ప్రజలకు తీసుకుపోయేటోళ్ళం మేమే. కాబట్టి మాకు ఈ యొక్క గుర్తించి మాకు ఇంతకుముందు గతంలో కూడా సీతక్క కూడా మాట్లాడింది, మేడం గారు కూడా మాకు 26,000 ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐకేపీ వివోలమైన మేము ఈరోజు నిరవధిక సమ్మె రాష్ట్ర ఐకేపీ వివోల జేఏసీ పిలుపు మేరకు మేము నేటి రోజు 10వ రోజు సమ్మె చేయడం జరుగుతుంది. అయితే ఈ సమ్మె చేయడానికి మాకు ప్రధానమైన డిమాండ్స్ గవర్నమెంటు గత సంవత్సరంలోని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అందుకని చెప్పి మేము ఇప్పుడు సమ్మె చేయడం జరుగుతుంది. అయితే సమ్మెలో భాగంగా మేము ఇక్కడ మండల స్థాయిలో ఐకేపీ ఆఫీస్ ముందు చేపట్టడం జరిగింది. అయితే మా డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, జీవో నంబర్ 58ను సవరించాలి, అలాగే ప్రమాద బీమా మాకు కల్పించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మా యొక్క జీవన విధానము కొనసాగుతలేదు. అందువలన ఈ యొక్క సెరుపు నుంచి వచ్చే 5,000 రూపాయలు మాకు పారదర్శకం ఏ విధంగానైనా మాకు జీవనం కొనసాగించలేకపోతున్నాం మేము. ఎందుకంటే నిత్యావసర సరుకులు బాగా పెరిగినందువల్ల మా యొక్క ఉపాధి 26,000 మాకు వెంటనే 26,000 ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఊర్కొండ మండల పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా రమాదేవి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే జరిగిన బదిలీలో భాగంగా ఎస్ఐగా నియమితులైన రమాదేవి మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్ఐ రమాదేవి మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, గ్రామాల్లో గంజాయి, అక్రమ మద్యం, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, పోలీస్ స్టేషన్ వచ్చి ప్రతి ఫిర్యాదుపై త్వరగా స్పందిస్తామని ఎస్ఐ రమాదేవి స్పష్టం చేశారు.
వర్షాలతో తడిసిన వరి ధాన్యంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని ఆమె తెలిపారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిపాలన అప్రమత్తమై కొనుగోలు కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. తడిసిన ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించి కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎవరు మధ్యవర్తుల మాట నమ్మి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తుందని ఆమె భరోసానిచ్చారు. రైతులు తమ ధాన్యాన్ని సమీప కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకొచ్చి ప్రభుత్వానికి విక్రయించుకోవాలని సూచించారు. రైతులందరికీ కూడా విజ్ఞప్తి అండి, జిల్లాలో మనకి లాస్ట్ ఇయర్ మనము 2024-25లో రబీ సీజన్లో 3,81,000 మెట్రిక్ టన్నులు మనము ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనము అంతే 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 427 ప్యాక్ సెంటర్స్ మనం ఓపెన్ చేయడం జరిగింది, పీపీసీ సెంటర్స్. దీనిలో భాగంగానే ఇప్పటివరకు దాదాపుగా మనం 3 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పర్చేజ్ చేస్తున్నాము. ఇంకొక 1,00,000 మెట్రిక్ టన్ ధాన్యాల పర్చేజ్ చేయాల్సి ఉంది. అయితే రాత్రి అనుకోకుండా అకాల వర్షము, మనకి థండర్ స్ట్రోమ్స్ ఇవన్నీ రావడం వల్ల కొంతమంది ధాన్యం తడవడం జరిగింది. ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మేము అంతా డేటా తీసుకుంటున్నామండి. అన్ని రైస్ మిల్లులకు కూడా, బాయిల్ రైస్ మిల్లుకి కూడా అలర్ట్ చేసి పంపించడం జరుగుతుంది. రైతులు కూడా దీనికి సహకరించాలని కోరుతున్నానండి. ప్రతి తడిసిన ధాన్యం అందరూ కూడా కొంటాము, వరి చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కన్సర్న్ ప్యాక్ సెంటర్స్ నుంచి కానీ, పీపీసీ సెంటర్స్ నుంచి కానీ, ఐకేపీ సెంటర్స్ నుంచి కూడా మేము సేకరిస్తున్నాము. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన కోరుతున్నాను. మీరు కూడా గవర్నమెంట్కి సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.